ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. ఆయన కునుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా మనల్ని అంత భద్రంగా కాపాడాడు. మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము. మన సమస్య తండ్రి దగ్గర పెట్టిన తర్వాత మీరు సంతోషంగా ఉంటేనే జవాబు వచ్చింది. విశ్వాసంతో ఉంటేనే జవాబు పొందుకుంటారు. మీరు ఎంత ఎక్కువ విశ్వాసంతో ఉంటారో అంత తొందరగా జవాబు వచ్చింది. అలా విశ్వాసంతో ఉండి త్వరగా జవాబు పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీరు మీ విశ్వాసం ఎంత ఉందో మీరు పరిశీలన చేసుకోండి. నా తండ్రి దగ్గర పెట్టాను, ఇక నా తండ్రి చూసుకుంటాడు. నా కష్టార్జితం నేను చేయదగిన పని నా తండ్రి నాకు చూపించాడు. ఇక అప్పులు, ఆర్థిక సమస్యల నా తండ్రి చూసుకుంటాడు. నా పని నేను చేస్తాను. నా పని నేను చేసేటప్పుడు నా తండ్రి నాకు వేరే ద్వారం తెరిచి ఇంకా మిగతా విషయాల్లో కూడా నా తండ్రి నాకు సహాయం పంపించడా, ఖచ్చితంగా పంపిస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండండి. మనం ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉంటే అంత సంతోషిస్తాడు తండ్రి. ఎప్పుడు దుఃఖంలోనే చాలా మందిని చూశాను. క్రిస్టియన్సే చర్చికి వెళ్ళి వస్తున్నారు, మళ్ళీ ఆదివారం మందిరానికి వెళ్ళి వస్తున్నారు, మీటింగ్స్కి వెళ్ళి వస్తారు, భారమైన ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. అయినా సరే ధైర్యాన్ని కోల్పోతున్నారు. సంతోషం ఉండట్లా ప్రతి ఒక్కరి ముఖంలో. ఏదో ఒక పని చేయదగిన మన ఓపిక చూపున మనం చేయదగిన పని తండ్రి చూపిస్తున్నాడు. ఆ పని చేస్తా కూడా మళ్ళీ డౌట్. పని అయితే చేస్తున్నాను కానీ అప్పులే, వడ్డీలే కడుతున్నాను, అప్పు అసలు ఎప్పుడు తీరిద్దో ఏమో అని నిరాశ నిస్పృహల్లో ఉండిపోతున్నారు. అసలు తండ్రి అంత గొప్ప శక్తి గల తండ్రి అనుకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? నాకు పని చూపించిన నా తండ్రి, నా అప్పులు తీరే దారి నాకు ఓపిక లేకపోతే నాకు బలాన్ని ఇస్తున్న నా తండ్రి, అప్పులు తీరడానికి వేరే దారి, వేరే దిక్కు నాకు తండ్రి చూపించడా అని ధైర్యం తెచ్చుకోండి. సంతోషంగా, మీరు ఎంత సంతోషంగా ఉంటే తండ్రికి అంత ఇష్టం, అంత తొందరగా జవాబు పంపిస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభ. గడిచిన రాత్రంతా నా తండ్రి మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరిచ్చింది నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభ మేము అడిగినా నా తండ్రి మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి మేమే పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, ఎంతో సంపాదించిన వాళ్ళు కూడా నా తండ్రి ఈ సమయం, ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. అలాగే నా తండ్రి మరి ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో మీ కృప చొప్పున నా తండ్రి బిడ్డల మీద జాలిపడి, కనికరపడి, బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభా. ఎన్ని సమస్యలు ఉన్నా సరే కుటుంబాలు దుఃఖంలో ఉండకుండా, విచారంలో ఉండకుండా, నిరాశ నిస్పృహల్లో ఉండకుండా సంతోషంగా ఉండాలి, సంతోషంగా జీవించాలి నా ప్రభా. మీరిచ్చిన జీవితాన్ని ఆనందంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. సమస్యలు లేవా అంటే ఉన్నాయి సమస్యలు, అయినా సరే ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నా అని ప్రభా అందరూ ఆశ్చర్యపోయేలా ప్రతి కుటుంబాన్ని ప్రభా సంతోషంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ప్రతి ఒక్కరికి ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం. తప్పు మాదే నా తండ్రి. మా సొంత ఆలోచన చేసిన ప్రభా అప్పులు పాలయ్యం. తిరిగినా ప్రభా బిడ్డలు ఎలా నిలబడాలో బిడ్డలకు తెలియట్లేదు నా తండ్రి. అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు ప్రభా. కానీ మీరున్నారని నా తండ్రి మీరు మరొకసారి ప్రభు బిడ్డలు గుర్తు చేసి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని ఇచ్చింది మీరే. ఆ హృదయాన్ని ఇచ్చిన దేవా బిడ్డల కన్నీరు కారుస్తుండగా బిడ్డల మీద జాలిపడి, కనికరపడి బిడ్డలకు నా ధైర్యాన్ని తీసివేసి ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. వారిన్న ప్రభా వారి మీద జాలిపడి, కనికరపడి వారికున్న ప్రభ అప్పుడు తీరే దారిని ప్రభ మీరే ఆ ద్వారాలు తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అప్పటి వరకు బిడ్డల ఓర్పు, సహనంతో ఉండే ఖచ్చితంగా నా తండ్రి నాకు ద్వారాలు తెరుస్తాడు. నేనేదో గొప్పవాడిన, గొప్పదాన్ని అని కాదు. నేను తప్పు చేశాను, అయినా నా తప్పు నేను తెలుసుకునే అవకాశం ఇచ్చాడు నా తండ్రి.
ఆ అవకాశం, ఆ మనసు ఇచ్చిన నా తండ్రి ఖచ్చితంగా నాకు జవాబు పంపిస్తాడు అనే విశ్వాసంతో సంతోషంగా ఎదురు చూసేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా ప్రభా. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నా తండ్రి మరి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి ప్రభు. ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు నా తండ్రి, మీ జ్ఞానం ప్రభు మాకు అనుగ్రహించండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించే గంటలు గంటలు ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా నేను ఎక్కడ జారిపోయాను, నా ఇంట్లో వాళ్ళు ఏ తప్పుదారులు నడుస్తున్నారా, ఏదైనా విషయంలో వాక్యం నుంచి తప్పిపోయారని ప్రభా సరి చేసుకునే హృదయాన్ని, ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో నా తండ్రి శాంతి సమాధానమే ఉండాలి కానీ దుఃఖము, ఏడ్పు, నిట్టూర్పులు, నిస్పృహలు ప్రభా ఉండకూడదు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి 10th, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నా తండ్రి రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. మీ జ్ఞానం మీద నా తండ్రి బిడ్డలు ఆధారపడాలి. మీ నుండి నా తండ్రి బిడ్డలు జ్ఞానం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అడుగుడి మీకు ఇయ్యబడను, తట్టుడి తీయబడను అన్నారు. బిడ్డలు నా ప్రభా వారికి ఎగ్జామ్స్లో నా ప్రభా రాయాలంటే, ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలంటే ఖచ్చితంగా నా తండ్రి దగ్గర నుంచి నా జ్ఞానం పొందుకోవాలని ప్రభా ఆ మనసు, నా గ్రహింపుని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభా మొదట వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. మీ ద్వారా బిడ్డలు జ్ఞానం పొందుకునే కృప బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. వారి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎగ్జామ్స్ని ఎలా రాయాలి, ప్రతిదీ కూడా నా తండ్రి మీరే నా ప్రభా దగ్గరుండి ప్రభా బిడ్డలను ప్రోత్సహించమని అడుగుచున్నాం. బిడ్డలకు కావాల్సిన బలము, శక్తిని మీరు అనుగ్రహించండి. అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివద్దు నా ప్రభా. ఎగ్జామ్స్ గురించి ప్రభా టెన్షన్ పడకుండా నా తండ్రి మరి మెంటల్ టెన్షన్ లేకుండా భయపడకుండా ధైర్యాన్ని ఇచ్చి నా ప్రభా సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి మరి బిడ్డలు మీరే ముందుని నడిపించమని అడుగుచున్నాం. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉన్నాడు ప్రభా. మరి ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా నా తండ్రి క్షేమంగా తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పారు నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి అంత భద్రంగా మీరు మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల పనుల, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. అనారోగ్య పాలవ్వకుండా మంచిగా నా తండ్రి నిద్రపోయి ప్రభా మంచి ఆరోగ్యంతో చక్కగా చదివి ఎలా ప్రిపేర్ అవ్వాలి బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఇంకా ఇంట్రెస్ట్ పెట్టట్లేదని ప్రభా తల్లిదండ్రులు ప్రభా బాధపడుతున్నారు. మరి వారు భయపడకుండా మొదట తల్లిదండ్రులు నా తండ్రి ధైర్యంగా ఉండేలా బిడ్డలో విశ్వాసాన్ని స్థిరపరచండి. నా తండ్రికి అప్పగించాను, నా తండ్రి చూసుకుంటాడు, మళ్ళీ నేను ఎందుకు ఆలోచించాలి బిడ్డల గురించి, నా తండ్రికి అప్పగించానంటే నేను మర్చిపోయినా నా తండ్రి మర్చిపోడు, నేను విడిచిపెట్టినా నా తండ్రి విడిచిపెట్టడు అనే విశ్వాసాన్ని బిడ్డలో స్థిరపరచండి నా తండ్రి. ఇంకా ఎవరైతే సోమరితనంగా ఉన్నారు బిడ్డల ప్రభ గద్దించి నా తండ్రి ఆ సోమరితనాన్ని తీసివేసి ప్రభ చలాకీగా, చురుకుగా నా తండ్రి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎగ్జామ్స్ గురించి భయపడకుండా నా తండ్రి ధైర్యంగా ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే ప్రభ ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా తండ్రి మరి ఇంటర్వ్యూలో నా తండ్రి ఎటువంటి అడ్డంకులు రాకుండా నా ప్రభ మీరే బిడ్డలకు తోడుగా ఉండి మీ చిత్తమైతే నా తండ్రి ఆ ఉద్యోగం నా ప్రభ మరి బిడ్డలకు సరైనదైతే అది మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఆ ఉద్యోగం వల్ల భవిష్యత్తులో ఏం జరగబోతుందో మాకైతే తెలీదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు నా తండ్రి. కానీ మీకు మాత్రమే సాధ్యం. మీరే నా తండ్రి సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన మీకు మాత్రమే సాధ్యం ప్రభా. మరి బిడ్డలకి ఆ ఉద్యోగం సరైనదైతే నా తండ్రి సెలెక్ట్ అయ్యేలా, ఆ ఉద్యోగాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి మరి హోల్డ్లో పెట్టారు, ఇంటర్వ్యూ అయితే సక్సెస్ అయింది కానీ జాబ్ అయితే హోల్డ్లో పెట్టారని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు. మరి ఉద్యోగం లేకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలి, మరి బిడ్డలు ఎలా చదివించాలని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు, అధైర్యపడుతున్నారు. వారికి ఉన్న అధైర్యాన్ని తీసివేసి నా తండ్రి ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే ఖచ్చితంగా ఇక్కడ నుండి ముందుకు తీసుకెళ్తాడు. నేను విశ్వాసంతో ఉండాలి, నేను ధైర్యంగా ఉండాలి అనే ప్రభ ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభ. అలాగే నా తండ్రి ఉద్యోగాలు కోల్పోయిన వారు నా తండ్రి తిరిగి వారి
పని ప్రభ వారి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ప్రభ మరి పని అయితే చేపించుకుంటున్నారు కానీ ఆ జీతం మాత్రం ఇవ్వట్లేదని ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు. ఆ యజమాని మనసు మార్చండి. కఠినమైన హృదయాలు కరిగింపచేసిన ప్రభ వారి కింద పని చేసే వాళ్ళ మీద జాలి కలిగించిన తండ్రి, దయ పుట్టించే శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభ. మనసులో మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. యోసేపు మీద జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభ దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారు అంత గొప్పవాళ్ళు, అంత భక్తి గల వాళ్ళం కానే కాదు నా తండ్రి. అయినా నా ప్రభు బిడ్డలు నా తండ్రి మరి బాధపడుతున్నారు. కష్టమైతే పడుతున్నాం కానీ కష్టానికి తగ్గ జీతం రావట్లేదు అని ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు. వారి బాధను తీసివేసి నా తండ్రి ఆ యజమానులకు నా ప్రభు సాత్వికమైన మనసు నా తండ్రి, కఠినమైన హృదయాలు కరిగింపచేసి బిడ్డల మీద జాలి దయ పుట్టించు నా ప్రభు. వారు చేసిన కష్టార్జితానికి తగిన జీతాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆ వచ్చిన జీతం నా ప్రభు ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించండి. వచ్చిన జీతం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా సక్రమంగా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని ప్రభ, మీ జ్ఞానాన్ని ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అనవసరమైన ఖర్చులకి ఆడంబరాలకి పోకుండా సరిగ్గా ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎవరు ఏ ఖర్చులకు ఎంత పెట్టాలి, ప్రతిదీ కూడా నా తండ్రి మీరే నా తండ్రి బిడ్డల జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరికి కష్టపడే మనసు మీరు ఇవ్వండి. కష్టపడే మనసు ప్రభ, కష్టపడే హృదయాన్ని మీరు ఇవ్వండి. కష్టపడాలి అనే ఆలోచన మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మాలో ఉన్న సోమరితనాన్ని తీసివేయండి ప్రభ, లేజినెస్ని తీసివేసి ప్రభ కష్టపడాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా తండ్రి నాకు అండగా ఉంటాడు, నా చేతి కష్టార్జితం నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడు, నేనే కష్టపడకుండా ఉంటే నాకున్న సమస్యలు ఎలా తీరుతాయి అనే ప్రభ ఆ బాధ్యత అనేది ప్రభ ఇంట్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఆలోచించేలా ఆ తెలివి జ్ఞానాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి. సోమరితనాన్ని ప్రభ తీసివేయండి. మరి నా భార్య కష్టపడుతుంది లేక నేనెందుకు అనే ప్రభ ఆలోచన, అటువంటి మనసు, అటువంటి సోమరితనాన్ని యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. నేను కష్టపడాలి, ఇద్దరం కష్టపడితే మాకున్న అప్పులు తీర్చుకోవచ్చు, నా తండ్రి ఇంకా నాకు సహాయం చేస్తాడు అనే హృదయాన్ని ప్రభ తెలివిగా ఆలోచించే ఆ జ్ఞానాన్ని బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు చేతి కష్టార్జితాన్ని మీరే నా తండ్రి ఆశీర్వదించి ప్రభ వారు చేసిన కష్టానికి తగిన ఫలితాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి డ్యూటీ నిమిత్తం నా ప్రభ దూర ప్రాంతాలకు వెళుతున్నారు, వారి రాకపోకల్లో తోడుగా ఉండాలని ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా తండ్రి మీరుంటారు నా ప్రభ. అది నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు కాదు నా తండ్రి, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకైతే లేదు నా తండ్రి. అయినా సరే సమస్తము ఎరిగి ఉన్న దేవా, మరి బిడ్డలకు నా తండ్రి వారి రాకపోకల్లో మీరే తోడుగా ఉండండి. ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభ మీ కృప నా తండ్రి బిడ్డలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని అడుగుచున్నాం. ఆ సిస్టర్ నా తండ్రి ధైర్యంగా, విశ్వాసంతో, ధైర్యంగా, సంతోషంగా ఉండేలా నూతన హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే దూర ప్రాంతాలకు ఎవరైతే పనుల కోసం వెళ్ళారో, దూర దేశాలకు వెళ్ళారు, ప్రతి ఒక్కరిని ప్రభ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అంత దూరంలో ఉన్నాం, నా కుటుంబం నాకు దూరంగా ఉంది, నా కుటుంబానికి ఎవరు తోడు అని ప్రభ బిడ్డలు అధైర్యపడకూడదు. నా తండ్రి ఉన్నాడు, సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన నా తండ్రి ఉన్నాడు, శక్తిమంతుడు. నా బిడ్డలు ఎడారిలో ఉన్న గాఢాంధకారపు లోయలో సంచరించినా సరే నాకు నా బిడ్డలకి తోడుగా ఉండగల శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అనే ప్రభ ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. విశ్వాసాన్ని బలపరచండి. మరి ఆ దూరదేశంలో నా తండ్రి వారు ఏ పని అయితే చేయాలని ప్రభ బిడ్డలు కోరుకుంటున్నారు, వారు చేయదగిన పని ప్రభ త్వరగా పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ చేతిలోనే ఉంది నా తండ్రి, సమస్తము మీకే సాధ్యం నా ప్రభ. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత ఇచ్చేది మీరే నా తండ్రి. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు తిరిగి ఉద్యోగాలు పొందుకునేలా చేసేది మీరే నా ప్రభ. వారి పని కోసం వెళ్ళినా సరే వారి పనులు ప్రయాణంలో తోడుగా ఉండేది మీరే. వారు చేయదగిన పని చూపించేది మీరే నా తండ్రి. చేసిన పనికి ఆ కష్టార్జితం పొందుకునేలా ఆ యజమానుల హృదయాలు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది. సమస్తము మీ హస్తంలోనే ఉందని ప్రభ ప్రతి ఒక్కరు గ్రహించేలా వారి హృదయాలు, వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రభ, ఎటువంటి పని విషయంలో అడ్డంకులు ఆటంకాలు రాకుండా ఆ యజమానులకు నా ప్రభ కఠినంగా వాళ్ళు వ్యవహరించకుండా, కఠినంగా చూడకుండా నా తండ్రి, అరే ఇంత దూరం వచ్చారు పాపం కష్టపడడానికి, ఇంత దూరం వచ్చినప్పుడు కుటుంబాలు వదిలిపెట్టుకుని ఇంత దూరం వచ్చి నా దగ్గర పని చేస్తున్నారు అని ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు అధైర్యాన్ని తీసివేసి ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వండి.
నా తండ్రి నాకున్నాడు, నా బిడ్డలకి నా కుటుంబాలకు కూడా నా తండ్రి తోడుగా ఉంటాడు అని ప్రభా సంతోషంగా వారి పని వాళ్ళు చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే వారు మొదలుపెట్టిన ఆ గృహాన్ని కూడా నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా నా తండ్రి మరి పూర్తయ్యేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మీరే తోడుగా ఉండే వ్యాపారాన్ని 30దంతులు 60దంతులు 100ంతులుగా ఫలింపజేయమని అడుగుచున్నాం. ఎంత సంపాదించినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు, నా దేవుని కృప. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నేనే పాటివాడిని, నేనెంతటి వాడను, ఈ స్థితిలో నన్ను ఉంచడానికి నేనే పాటివాడిని అని ప్రభా దావీదు గారు ఎంత తగ్గింపు దీన మనసు కలిగి ఉన్నాడు. అటువంటి దీన మనసు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. ఎదుటి వాళ్ళకి ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలనే మనసు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీ బిడ్డలుగా నా తండ్రి మీది జాలి గలకుండే నా ప్రభా, జాలి గల హృదయం నా తండ్రి. ఆ హృదయాన్ని ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. జాలి కలిగించండి. జాలి గల హృదయాన్ని ప్రభా మాకు ఇవ్వండి. మేము మాకున్న దాంట్లోనే తోటి వారికి సహాయం చేయాలి అనే మనసు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా లోకం వైపు బిడ్డలు చూడకుండా, లోకాశలకు ప్రభా అత్యాశకు పోకుండా నా తండ్రి. అలాగే ప్రభా మరి ష్యూరిటీ ఉండే మధ్యలో ఉండే వాళ్ళకి అప్పు ఇప్పించాను, ఇప్పుడు వాళ్ళు కట్టట్లేదు, నేను కట్టాల్సి వస్తుందని నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. అలాగే నా తండ్రి అప్పు ఇచ్చాను కానీ అది తిరిగి రావట్లేదు అని బాధపడుతున్నారు నా ప్రభా. ఒకవేళ బిడ్డలు వడ్డీకి ఇచ్చుంటే నా తండ్రి వారి హృదయాలు మార్చండి. వద్దు, నా తండ్రికి ఇష్టం లేని పని నేను చేయను, అసలు వస్తే చాలు, అసలు ఇవ్వండి అమ్మా చాలు అనే మనసు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మరి ఎవరెవరైతే తీసుకున్నారో ప్రభా వారి హృదయాలు కరిగించి నా తండ్రి వారు తీసుకున్న డబ్బులు తిరిగి ప్రభా బిడ్డలకు తిరిగి ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఆన్లైన్లో మోసపోయానని నా ప్రభా మా బిడ్డ నా తండ్రి తప్పే నా తండ్రి ఎంత భయంకరమైన ఎంత పెద్ద తప్పు చేసిందో నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఏ దిక్కు తోచట్లేదు నా ప్రభా. ఎవరి మీద ఎవరిని అడగాలో తెలియట్లేదు, ఎవరి సహాయం తీసుకోవాలో తెలియట్లేదు నా ప్రభా. బిడ్డలకు నా తండ్రి జాలగల దేవ, కన్నుగల దేవ, బిడ్డల మీద జాల చూపించి వారు చేసిన తప్పే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. మీరే మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు నా తండ్రి. మా తండ్రి మీరేగా నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు కోల్పోయిన డబ్బులు తిరిగి వాళ్ళకి ప్రభు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. తప్పేనా ప్రభు, ఇంకొకసారి ఎప్పుడు అలాంటి తప్పు చేయొద్దమ్మా అని గద్దించి వారు కోల్పోయింది తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఇంకా ఎవరైతే నా ప్రభ మరి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాలు మార్చండి. మరి కఠినమైన హృదయాలు కరిగింపచేసి తిరిగే ప్రభ మరి ఆ అప్పు కట్టేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే నా ప్రభ విడిపోయిన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు కలపండి నా తండ్రి. మరి వారి సొంత ఆలోచనతో నా తండ్రి మీ మాట పక్కన పెట్టేసి వారే నా తండ్రి ఈగోలకు పోయినా ప్రభ మరి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా నా తండ్రి విడిపోయారు. ఒకవేళ మధ్యలో ఎవరైనా వచ్చి వాళ్ళని విడగొట్టారు, సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. జాలిగల దేవా, ఎవరెవరైతే తిరిగి కలవాలని ప్రభు బిడ్డలు కోరుకుంటున్నారో ఆ మనసు ఇచ్చింది మీరే. అయ్యో నా తండ్రి, నా భర్తకు నేను దూరం అయ్యాను, నా భర్త నేను విడిపోయాను, కానీ నాకు దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు, నాదేమని చిత్తం అయితే నేను మళ్ళా కలవాలి అని ప్రభా బిడ్డలు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి మీ చిత్తమైతే నా ప్రభా మరి బిడ్డల ప్రభా వారు చేసిన తప్పు దయతో క్షమించి తిరిగి నా తండ్రి బిడ్డలిద్దరిని జతపరచమని అడుగుచున్నాం. అలాగే ప్రభా మరి బిడ్డల మీద ఉన్న కేసులు ప్రభా కొట్టివేయమని అడుగుచున్నాం నా తండ్రి. కోర్టు కేసులు కోర్టు దాకా వెళ్ళిపోయారు, విడాకుల దాకా వెళ్ళిపోయారు నా తండ్రి. జాలిగల దేవా, మరి అవన్నీ వాళ్ళ మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది. పరిస్థితులన్నీ మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీ చిత్తమైతే నా తండ్రి బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చున్నారు. ఒకవేళ బిడ్డల తరపున తప్పు ఏదైనా ఉంటే దయతో క్షమించి వాళ్ళ హృదయాలు మార్చిన ప్రభా ఒకరి మీద ఒకరికి మరలా ప్రేమ పుట్టించి నూతన దాంపత్య జీవితాన్ని బిడ్డలు మళ్ళీ ప్రారంభించారు మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి మరి కోర్టు కేసులతో ఎవరైతే తిరుగుతున్నారో 10 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం కానీ న్యాయం జరగట్లేదని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మీకు తెలుసు నా తండ్రి, సమస్తము మీకు తెలుసు, సమస్తము నా తండ్రి మీకు మాత్రమే సాధ్యము నా ప్రభా. ఒకవేళ బిడ్డల తరపున వాళ్ళ తప్పు ఉంటే నా తండ్రి వాళ్ళ హృదయాలు మార్చండి. అరే నాదే కదా తప్పు, నేనే రివర్స్లో వెళ్తున్నాను, నా తండ్రి మాటకు వ్యతిరేకంగా నేను నడుచుకుంటున్నాను, అది తప్పు కదా అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఒకవేళ మీ బిడ్డల ప్రభ తప్పు లేకపోతే వీళ్ళది న్యాయమైన కేసు అయితే నా తండ్రి
న్యాయాధిపతి మీరున్నారని ప్రభా అవతల వాళ్ళు తెలుసుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం. న్యాయాధిపతి మీరే ముందుండి నా తండ్రి మీరే వాదించి వారితో మాట్లాడి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడే మనసు వారికి ఇచ్చిన ప్రభా బిడ్డలు కోల్పోయినది తిరిగి పొందుకునేలా మరి మంచి తీర్పు నా తండ్రి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కోర్టు కేసు నా ప్రభ మరి సెటిల్ అయ్యేలా నా ప్రభ మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తమే జరగాలి, నా మాట కాదు నా ప్రభ. న్యాయాధిపతి మీరున్నారు. నాకైతే తెలియదు నా తండ్రి ఎవరిది తప్పు ఎవరి ఒప్పు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు. నేనే పాటిదాన్ని నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మరి బిడ్డలు సరైన దారిలో బిడ్డలు నడిపించిన ప్రభ మరి బిడ్డల పక్షాన మీరే వ్యాజ్యమాడి నా తండ్రి మీరే తీర్పు తీర్చిన ప్రభ మరి బిడ్డలకు న్యాయం చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ విధవరాల పక్షాన వ్యాజ్యమాడమని అడుగుచున్నాం. ఒంటరి వాళ్ళు అయిపోయారు, అప్పులు ఉన్నాయి, అవి ఎలా తీర్చాలో తెలియట్లేదని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. వారికి ఉన్న భయాన్ని తీసివేయండి. మీరు చెప్పారు నా తండ్రి అమ్మా మీ పక్షాన నేనున్నాను మీరెందుకు భయపడతారని. అయినా సరే బిడ్డలు ఇంకా అజ్ఞానుల వలె ఆలోచిస్తున్నారు. బిడ్డలకున్న అల్ప విశ్వాసాన్ని అపనమ్మకాన్ని యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాం. నమ్మకాన్ని ప్రభా విశ్వాసాన్ని స్థిరపరిచి నా తండ్రి నాకున్నాడు, నేనే బాధపడుతున్నాను, నేనే అధైర్యపడుతున్నాను అని ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మొయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు నా ప్రభా. మరి మేము చర్చికి వెళ్తున్నాం సరిపోతుందిలే అని ప్రభా అందరితో తృప్తి పడుతున్నారు, కానీ వాళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారు, మరి ఎలా నడుచుకుంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు గ్రహించలేకపోతున్నారు. బిడ్డలకున్న నా తండ్రి అజ్ఞానాన్ని తీసివేసి ప్రభా వారి మనోనేత్రాలు తెరవండి. ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో ప్రభా తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి యవనస్తుని యోసేపు అనే ప్రభా పాపం చేయకుండా నా తండ్రి ప్రతి విషయంలో మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునేలా వాళ్ళకి అటువంటి హృదయాల బిడ్డలకు దయచేయండి. ప్రతి యవన స్త్రీ నా తండ్రి ఎస్తేరు వలె నా ప్రభా లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి. లోబడి పెద్దవాళ్ళకి లోబడాలి. అందరికీ ప్రతి ఒక్కరితో మర్యాదగా ఎలా నడుచుకోవాలో ప్రభా మరి ఎస్తేరు వలె నా తండ్రి లోబడే మనసు ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన ప్రభా అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే వాక్యంతో నా తండ్రి బిడ్డలు గద్దించిన ప్రభా మరి లోక ఆడంబరాలకి పోకుండా లోక ఫ్యాషన్లు ఫాలో అవ్వకుండా గద్దించిన తండ్రి ఎస్తేరు వలె తగ్గింపు మనసు తగ్గింపు జీవితాన్ని తగ్గింపు ప్రవర్తన బిడ్డలకు దయచేసి ప్రభా కుటుంబాలను కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరెవరైతే కుటుంబాల కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగారో ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాం. వారి కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా సరైన దారిలో నడిపించిన తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించి ప్రభా మరి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం. మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మా కుటుంబాలు మీరు కట్టాలని ప్రభా ఆశ నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే, నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్యని నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి.
భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మరి ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివి జ్ఞానంతో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు నా ప్రభా. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్న దేవా. మరి బిడ్డలు నా ప్రభా వర్క్ ప్రెషర్తో ఉన్నారు, మరి వర్క్ టెన్షన్లో ఉన్నారు నా తండ్రి, పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటారు ప్రభా. అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరి పనిలో మీరే తోడుగా ఉండి, ప్రతి ఒక్కరి చేసే చేతి కష్టార్జితంలో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. ప్రతి ఒక్కరు చేసే పంటలో వ్యవసాయంలో మీరే తోడుగా ఉండి ఎటువంటి నష్టాలు రాకుండా బిడ్డల చుట్టూ పంట చుట్టూ మీ కాపుదల ఉంచమని అడుగుతున్నాం. అలాగే నా ప్రభా, మరి ఆఫీసులో ప్రభా ప్రయాసతో బిడ్డలు భారంగా ఫీల్ అవ్వకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నేను ప్రశాంతంగా నా పని చేసుకుంటా, పని ఒత్తిడి నాకు లేకుండా చేస్తాడు, నా యజమానుడికి నా మీద జాలి దయ పుట్టిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని, బిడ్డల రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.